బీసీ సంఘాలు ఒప్పుకో, మాకు చట్టబద్ధంగా కావాలి. శ్రీనివాస్ గౌడ్ గారు, మీ పార్టీ సిద్ధమా 42% ఇస్తే గనక పార్టీ పరంగా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఒకటి మళ్ళొకసారి మోసం చేసినట్లేదు. ఇదేంటంటే ఇగో 42% ఇస్తే ఎవరు గెలిచిండి అని ఎట్లా, ఇది దేశానికి రోల్ మోడల్ అన్నారు, ఇది ఇట్లా చేస్తే రోల్ మోడల్ అయితే అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి, రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంట్ లో 2 సీట్లు బీసీలకు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వాలని చెప్పిండు. వీళ్ళకి ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? యాకత్పుర, మలక్పేట, చార్మినారు, గోషమాలు ఇలాంటివి ఓడిపోయే సీట్లు ఇచ్చి బీసీలకు ఇస్తే గెలవరా? చూసినావా? బీసీలకు సీట్లు ఇస్తే ఎవరు గెలుస్తా అని చెప్తారు. ఇట్లా చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు 42% ఇస్తారు, 52 ఇస్తారు. అది నిలబెట్టాడే బీసీ. 42% అనేది మీరు లెక్కలు, మీరు జనరల్ నిలబెట్టారు కూడా ఎక్కువ ఉంటారు. గెలిచే కాడ ఏం చేస్తారంటే గెలవని ఓడిపోయే కాడ వాళ్ళ డామినేట్ ఉన్న కాడ సీట్లు ఇస్తారు, ఇంకో దగ్గర ఇస్తారు. లెక్కకు 42 కాదు, ఇంకా 52 కూడా ఇస్తారు. ఇచ్చి 52% టికెట్లు ఇచ్చినామంటే కాదు. అట్లా ఎవడు ఇండిపెండెంట్ వేస్తాడు, ఎవరు బాధ్యులు అవుతారు దానికి? మళ్ళీ బీసీలను వీళ్ళకి ఐక్యత లేదు, వీళ్ళు ఓట్లు వేసుకోరు, వీళ్ళకి చేత కాదని చెప్పుకోవడానికి ఉపయోగపడతా ఏం లేదు. ఈ రోజు రాష్ట్ర ఎంపీటీసీల సంఘం, రాష్ట్ర సర్పంచ్ల సంఘం, ఎంపీపీల సంఘం, జడ్పీటీసీల సంఘం, మున్సిపల్ సంఘం, కౌన్సిలర్ సంఘం అన్ని కూడా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర రాష్ట్ర సంఘ నాయకులు అందరూ వచ్చిండ్రు. దాదాపు 200-300 మంది వచ్చిండ్రు, జిల్లాల నుంచి వచ్చిండ్రు. వాళ్ళు ఒక్కటే అన్న అక్కడ తీర్మానం చేస్తున్నారు అసెంబ్లీలో. మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన సంబంధం లేని శాఖ ఆయన ప్రకటించాడు. ఎవరు పడితే ఎవరంటే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళా మోసం జరుగుతుంది కోర్టు పేరు మీద. ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చి మేము ఏం చేయాలంటారు. ఇప్పుడు మన జియో తీయమంటే జియో తీస్తారు, తీసిన తర్వాత మళ్ళా కోర్టులో పోయింది అందుకే పోతున్నాం అంటారు. మీ ఉద్దేశం అది కాదు. జియో తీయండి, కోర్టులో పోతే పోని, మళ్ళీ కొట్లాడాలి. అంటే ఇది అమలయ్యేంత వరకు కొట్లాడించగా చిత్తశుద్ధి కనిపించాల. కానీ జనంలో మేము ప్రయత్నం చేసినాము అని ఉట్టి చూడాలని కాదు, హార్ట్ఫుల్ కనిపించాలా. మీరు ఢిల్లీలో ధర్నా చేసిండ్రు, మరి ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత మీరు ఏం ప్రయత్నం చేసిండ్రు? ప్రధానమంత్రి గారిని 10 సార్లు కలిసి ప్రధానమంత్రి గారిని ఒక్కనాడన్నా ఇక ప్రధానమంత్రి గారిని ఇవాళ ఇది ఒక్కటే అంశం మీద వచ్చినాము, బీసీల గురించి వచ్చినామని అడిగినరా? ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, పోదాంపా అని అడిగినరా? కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పోదాంపా అని అడిగినరా? ఎవరైనా మాట్లాడినరా? ఏమైనా ప్రయత్నం జరిగిందా? మీరు ఏం చేస్తారో మాకు తెలియదండి. మీరు చట్టబద్ధత కల్పించే ఎలక్షన్లు పోవాలి. మీరు ఏదో దీనిలో ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది, కేంద్రందా రాష్ట్రందా? శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం అందండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. ఇప్పుడు మీరు బసవరాజ్ సారయ్య గారు నడతారు, పెద్ద మనిషి, వారిని ఇంట్లో పెట్టకండి. వారు ఏమైనా మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద ఆయన ఇబ్బంది పెడతారు. ఆయన చాలా సీనియర్ మోస్ట్ ఎంబీసీ నాయకుడు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు కూర్చొని పెట్టాలి. ఆయన ఉట్టిగా పెట్టినట్లు అంతే. ఇప్పుడు ఆయనకు కాంట్రవర్షియల్ గా మాట్లాడితే కూడా ప్రాబ్లం చేస్తారు. ఆయన క్లారిటీగా చెప్పిండు, ఆయన చట్టబద్ధతతోనే మేము పెడతాము, ఏం చేస్తాము అంటే ఆయన ఉన్న మనోభావన చెప్పిండు. 42% అనేది చట్టబద్ధతతో పెడితేనే వీళ్ళు గెలుస్తారు భయ్, లేక అందరు బీసీలో పడితేనే ఎవడో బీసీ గెలుస్తారు, లేదంటే అన్యాయం చేస్తారు వీళ్ళనేది తెలుసు వారికి మాటలను బట్టి. కనుక అందరు కోరుకునేది ఒకటే, మేము అన్ని బీసీ సంఘాలను పిలుస్తాం, అందరినీ మేధావులను పిలుస్తాం. ఇంకా ఎవరైనా ఓసీలో కానీ ఇంకా వేరే కులంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఇయ్యాలి, బీసీలకు ఇయ్యాలి, పాపం అన్యాయం జరిగింది. ఇలా బీసీలు లేకపోతే దేశవ్యాప్తంగా మళ్ళీ పెద్ద విప్లవం వస్తుంది. అది తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణ విప్లవాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది బీసీ ఉద్యమం. ఇది అంటుకుంటది. ఖచ్చితంగా ఇవ్వాలి, వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పే మహనీయులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా కలుపుకుంటాం. 42% ఇస్తే కాదు, నువ్వు 50% ఇచ్చినా కూడా వద్దు, నువ్వు 60% ఇచ్చినా కూడా వద్దు. నువ్వు జనగణన చేసిండ్రు, మేము 51% ఉంటే 42% చూపించు అంటే చిన్న చూపు. మీరు ఇంతే ఉండరు, ఎక్కువ నిలవ కానీ చాలా తక్కువ ఉన్నారు అన్నట్ల పర్సెంటేజ్ తక్కువ చూపించారు, ఎవరెవరిలో కలిపిర్రు, అన్ని భరించినాం. సరే 42% అయితే రాని, చట్టబద్ధత రాని, ఇది వచ్చిన తర్వాత చూద్దామని అనుకున్నాం. కనుక ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సెన్సెస్ లో బీసీ జనగణన చేస్తుంది. అది అయిన వెంటనే ఎందుకు చేస్తున్నారు? మీరు ఏదో ఇవ్వడానికి చేస్తున్నారు. ఇవ్వాలి, చట్టసభలు ఇవ్వాలి అనేది పెద్ద ఎత్తున మేము కార్యక్రమం తీసుకుంటాం. చట్టబద్ధత ఇస్తే చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. ఇవాళ మీరు చూడండి, 9.5 లక్షల కోట్లు ఎగ్గొట్టిండ్రు బ్యాంకులలో. ఒక్కడన్నా ఉన్నాడు అన్ని వర్గాల వాళ్ళు? కనీసం ఎగ్గొట్టినాడు కూడా లేడు, లోన్ తీసుకున్నవాడు కూడా లేడు, కనీసం ఒక ఇండస్ట్రీ పెట్టిన వాడు లేడు, సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలా ఇన్ని లక్షల కోట్ల కాంట్రాక్ట్లు అవుతున్నాయి 10 సంవత్సరాల నుంచి. మా గవర్నమెంట్ కూడా చెప్తున్నా, అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ జబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి, ఎవరి చేతిలోకి పోతున్నాయి? అంతటా అన్నిట్లో అన్యాయం జరుగుతోంది. పదవులలో అన్యాయం, ఐఏఎస్లకు అన్యాయమే, ఐపీఎస్లకు అన్యాయమే, ఆఫీసర్లకు అన్యాయమే, ప్రతి ఒక్కరికి అన్యాయమే, రాజకీయ పరంగా అన్యాయమే. చూస్తూ కళ్ళ ముందర చూస్తూనే దోపిడీ చేస్తున్నారు, చూస్తూనే అన్యాయం చేస్తారు కళ్ళ ముందరనే. ఇక తీర్మానం చేసినాం, అయిపోయింది,
ఆ ఢిల్లీలో ధర్నా చేసిన అయిపోయిందంటే ఎవరు నమ్ముతాడండి ఇదంతా తప్పది. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కూడా బాధపడుతున్నారు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా మదన పడతా ఉన్నారు. వాళ్ళ పార్టీ కనుక ఏం చెప్పలేకపోతున్నారు కనుక పార్టీలకు అతీతంగా దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చట్టబద్ధతతో ఎలక్షన్లో పోవాలి. గ్రామాలలో ఏం కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఎంతవరకైనా సరే కాకకు మీకు అంత ప్రేమ ఉంటే అంతకుముందే తెచ్చేది ఉంటుంది. 2 నెలలు ఆపి ఇప్పుడు మా మీద బీసీల గురించి మా మీద దొబ్బి వీళ్ళు ఎలక్షన్ పెట్టిస్తలేరు కనుక గ్రామాలు ఇట్లయినా అని చెప్పి చెప్పడానికి, మమ్మల్ని దోషులు నిలబెట్టడానికి, అవమానపరచడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఇప్పుడు 42% పెట్టి మళ్ళీ చూసినావా ఓడిపోయానని చెప్పడానికి, అవమానపరచడానికి ఈ ప్లాన్ చేస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఒప్పుకోదు. దానికి గ్యారెంటీగా వాళ్ళన్న మాట ప్రకారం చేయాల్సింది. మనతో పాటు వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఈబీసీ ఫోరం